వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్ని. ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇండియాలో హైదరాబాద్ని సిటీ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే అన్ని ఎక్కువ కేసులు హైదరాబాద్లో ఉన్నాయండి. చాలా ఎక్కువ అన్నమాట షుగర్ డయాబెటీస్ కేసులు అనేది. ఇది మూత్రంలో షుగర్ ఉంటుంది, బ్లడ్లో షుగర్ ఉంటుందండి. రెండు రకాలు. మూత్రంలో ఉండే షుగర్ అయితే చాలా తొందరగా తగ్గిపోతుందండి. బ్లడ్లో ఉన్న షుగర్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మన లివర్ కానీ అదర్ ఫిల్టర్స్ కానీ సరిగ్గా చేయని ఫిల్టరేషన్ పెర్ఫెక్ట్గా అవ్వకపోవడం వల్ల కొన్ని అణువులు కానీ అంటే టాక్సిన్స్ చెడు పదార్థాలు ప్యాంక్రియాస్లోకి చేరటం వల్ల ప్యాంక్రియాస్ గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయి మన శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవటం వల్ల ఈ డయాబెటీస్ అనేది మనకు స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ముదిరిపోయి అతిగా అయిపోయేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అది ఇంకా ఏ పదార్థం తిన్నా కూడా గ్యాస్ కింద వచ్చేస్తూ ఉంటుంది. రిఫ్లెక్స్ అంటారు. అనేక రకాలు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువయ్యేసరికి అజిత్ అనేది పెరిగిపోతుందండి శరీరంలో. అదేవిధంగా ఇది అమీబియాసిస్కి సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అది పెరిగి ఏం చేస్తుందంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అది ఆ బ్లడ్ ద్వారా అనేక ఆర్గాన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతాయంటే ఈ ఆర్గాన్స్ వర్క్ అనేది తగ్గిపోతుందండి. ఆర్గాన్స్ వర్క్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆర్గాన్ చేయవలసిన పని చేయకపోవడం వల్ల అంటే సపోజ్ ప్యాంక్రియాస్ పాడైపోయింది, గట్టిపడిపోయింది, ఇన్సులిన్ రిలీజ్ చేయదు, ఆటోమేటిక్గా మీకు డయాబెటీస్ అనేది వస్తుందండి. ఇది టైప్ 1 టైప్ 2 కూడా అంటారు. న్యాచురల్గా వచ్చింది, పుట్టినప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. అది వచ్చితే కనుక అది రివర్స్ అవ్వదని అంటారండి. మేము కొంత ప్రయత్నించాం, కొన్ని కేసులు ఓపికగా వాడుకోవాలి, సంవత్సరాల తరబడి వాడవలసి ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఒక 6 నెలలు వాడటం మాదిరి తగ్గిందండి అడిగా సరిపోయింది అనుకోవడం మానేయటం. అలా కాకుండా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వాడితే కనుక డెఫినెట్గా మనం ఒక 100కి 60 మందికి పూర్తిగా రివర్స్ చేయగలమండి. 50 to 60 మందికి. మిగిలిన ఒక 20-30% ఏంటంటే మీరు 1-2 బిళ్ళలు కంటిన్యూగా మాయైన వాడుకోండి అని చెప్తాం. అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మోడర్న్ వైద్యంలో ఇది న్యాచురల్ బయో ప్రోడక్ట్ కాబట్టి ఇందులో సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఇష్టమైతే ఇది వాడుకోండి అని చెప్తామండి. ఒక 10% కేసులు ఫెయిల్ అయినవి కూడా ఉంటాయండి. ఎందుకు అంటే వాళ్ళు టైంకి మందు వేసుకోకపోవచ్చు, మేము చెప్పినట్టు వినకపోవచ్చు. కొంతమంది వస్తారండి, వాళ్ళు స్వీట్ అంటే ప్రాణం, విపరీతమైన ఇష్టం. మా దగ్గర మందు వాడుతూనే ఉంటారు, స్వీట్ విపరీతంగా తినేస్తారు. వచ్చి సార్ మీరు మందు ఇచ్చారు మాకు తగ్గలేదంటారు. గట్టిగా మాట్లాడితే అప్పుడు తినేసాం సార్ ఆగలేకపోతున్నాం అని ఒప్పుకుంటారనమాట. అంచేత అటువంటి కేసులు ఫెయిల్ అవుతాయండి, మేమేం చేయలేం కదా. అదేవిధంగా పబ్లిక్లో ఒక విధమైన భ్రమ ఉంది. అది ఏంటి అంటే షుగర్ తింటాం మానేసి స్వీట్ తింటాం మానేస్తే షుగర్ రాదు అనుకుంటారు, డయాబెటీస్ రాదు అనుకుంటారండి. డయాబెటీస్ రాని వాళ్ళు రోజు పావుకేజీ షుగర్ తిన్నా ఏమవుతుందండి, స్వీట్ తిన్నా. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు 20 గ్రాములు తిన్నా ప్రమాదమే. వచ్చిన వాళ్ళకి షుగర్ తింటే పెరిగిపోతుంది తప్ప రాని వాళ్ళు షుగర్ మానేసినంత మాత్రాన్ని డయాబెటీస్ రాదు అనుకుంటే అది తప్పండి, భ్రమ అది. మనకి వచ్చిన వాళ్ళ మట్టుకే షుగర్ తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. డయాబెటీస్ రాని వాళ్ళు ఎంత షుగర్ తిన్నా షుగర్ వెంటనే డయాబెటీస్ వచ్చేస్తుందని అనుకుంటే తప్పండి, అది రాదు. అలాగా మీ ప్యాంక్రియాస్ పనిచేయకపోతే అప్పుడు మీకు షుగర్ వస్తుంది. ఈ షుగర్ అనేదాన్ని కూడా మనం అనేక రకాలైన ఆహారం అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి, కడుపు నిండా ఒకేసారి తినకూడదు, తక్కువ ఎక్కువసార్లు తినమని వాళ్ళ మోడర్న్ వైద్యులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కాకరకాయ రసం అండి, మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కాకరకాయ తీసుకుని ఒక మీ బాడీ వెయిట్ నుంచి 50 నుంచి 75 గ్రాముల వరకు, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే 75 గ్రాములు కాకరకాయ ముక్కని మిక్సీలో కొట్టుకుని గుడ్డలో శుభ్రంగా పిండుకునండి. ఆ రసం తాగేసి మీరు వాకింగ్కి వెళ్ళిపోవాలి. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి మీద నడిస్తే మంచిదండి, జోడు లేకుండా. ఇక తప్పదు, అలాంటివి అన్ని చోట్ల ఎక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు మీరు ఏదైనా మంచి షూ కానీ ఇలాంటిది వేసుకుని గట్టి నేల మీద అయినా కానీ మినిమం 1 అవర్ నడవాలండి. నడవగలిగిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇంకా నడవలేదు కాబట్టి నేను నడవలేను కాబట్టి నాకు షుగర్ తగ్గితే అని అనుకోవద్దు. కాకరకాయ రసం తాగండి, కొంత కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, బలమైన ఆహారం తీసుకోండి, స్లోగా శక్తినిచ్చేది తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించండి. రైస్ తగ్గించమన్నారు కదా అని అందరూ
గోధుమ తినటం మొదలుపెట్టారు ఈ మధ్యన. ఆ గోధుమ తినటం వల్ల ఏమవుతుందంటేనండి, అందులో గ్లూటెన్ అనే టాక్సిన్ ఉంటుంది కాబట్టి షుగర్ తగ్గదండి దానివల్ల. పెర్మనెంట్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంచేత దయచేసి గోధుమ తినే బదులు బ్రౌన్ రైస్ తినండి, పూర్తి బ్రౌన్ రైస్. అవి గోధుమ కన్నా అద్భుతమైన ఆహారం, చాలా బాగా పనిచేస్తాయి. అనేక మంది ఇవాళ ఆర్గానిక్గా బియ్యం పండించి బ్రౌన్ రైస్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కావలిస్తే అక్కడే దొరుకుతుంది. అటువంటి బియ్యం కనుక మనం తినగలిగితే, బ్రౌన్ రైస్ ఆహారంగా మీరు తీసుకోగలిగితే స్లోగా అరుగుతుంది. అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. అత్యద్భుతంగా ఇవాళ షుగర్ పేషెంట్లకి ఆ రైస్ అనేది పనిచేస్తుందండి. అలాగే కొన్ని రైసులు వచ్చినాయండి ఈ మధ్యన, అవి తింటే షుగర్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు. అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా మెంతుల్ని నానబెట్టుకుని సాయంత్రం ఒక చెంచా కానీ, మీ వెయిట్ని బట్టి చెంచాన్నర, 2 చెంచాలు శుభ్రంగా కడిగి నానబెట్టుకునండి. ఉదయం ఆ మెంతులతో సహా నీళ్లు తాగాలి. చాలామంది తెలియక ఏంటంటే మెంతులు నవిలి తాగుతూ ఉంటారు, నవలకూడదండి. ఆ మెంతులు పాళంగా లోపలికి మింగేయాలి. మింగేస్తే డయాబెటీస్, కొన్ని రకాలైన డయాబెటీస్ వాళ్ళకి తగ్గుతుందండి. ఇలాగా అనేక రకాలైన చిట్కాలను వాడుకోవచ్చు. లేదు నేరేడు గింజలు కానీ, నేరేడు తాట కానీ, నేరేడు ఆకులు కానీ. నేరేడు గింజలు అయితే ఏం చేయాలంటే, మీరు మన కాఫీ గింజలు లేక బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకునండి, పౌడర్ కొట్టుకుని దాంతో ఒక కషాయం పెట్టుకుని, ఆ కషాయంలో మీరు కాఫీ లేక కూడా తాగొచ్చు దాన్ని, పాలు పంచదార వేసుకుని. ఆ విధంగా 2 పూట్ల తాగితే కూడా మీకు షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇన్సులిన్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. నేరేడు తాట కూడా కషాయం తాగినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఆకు కషాయం తాగినా షుగర్ కంట్రోల్ అవుతుందండి. ఆకు అయితే మీరు ఒక 20 నుంచి 30 గ్రాములు తీసుకోండి. తాట అయితే 20 గ్రాములు సరిపోతుంది. అంటే పైన బార్క్, తాట అంటే తోలు అంటాం కదా మనం, చెట్టు తోలు అంటారు. సో కొంతమంది తాట అంటారు, కొంతమంది పైన బార్క్ అంటే ఇంగ్లీష్లో బార్క్ అంటారు. దానిని మెత్తగా పేస్ట్లో చేసుకుని మీరు ఎండిపోయిందైతే పౌడర్ కొట్టుకుని ఒక 20 గ్రాముల పౌడర్ని, పచ్చిదైతే కనుక ఒక 30 గ్రాములు వాడుకోవచ్చు. బార్కు తాట అయితే మట్టుకు ఎండిపోయిందైతే 10 నుంచి 20 గ్రాములు, మీ బాడీ వెయిట్ని బట్టి కషాయం కాసుకునండి ఎర్లీ మార్నింగ్. దాన్ని తాగితే మీరు పాలు కలుపుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళైతే డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఇలాంటివి తాగాలండి, షుగర్ తినటం మానేయటం కాదు. మీరు హ్యాపీగా, మీకు షుగర్ లేదనుకోండి, ఇటువంటి కషాయంలో మీరు పాలు కలుపుకుని ఒక టీ లాగా, హెర్బల్ టీ లాగా తాగితే మీకు డయాబెటీస్ అనేది రాకుండా అనేక మూత్ర వ్యాధుల నుంచి, డయాబెటీస్ ఒకటే కాదు, దీన్ని ప్రమేహ వ్యాధులు అంటారు ఆయుర్వేదంలో, 18 రకాలండి. ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. రేపొద్దున కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే అతిమూత్రం కానీ, లేదంటే మూత్రం అవ్వకుండా చాలా స్లోగా అవడం కానీ, బర్నింగ్ కానీ, వేడి చేయటం కానీ, ఇన్ఫెక్షన్ కానీ, అనేక రకాలైన వ్యాధులు ఈ కషాయం వల్ల తగ్గుతాయండి. తంగేడు కూడా ఇదే విధంగా మీరు వాడుకోవచ్చు. తంగేడు పువ్వులు, తంగేడు విత్తనాలు, తంగేడు వేరు పైన తాట, అది కూడా మీరు డోస్ తగ్గించుకుని, ఎంత ఎక్కువ అక్కర్లేదండి, అది ఒక తులం అయితే సరిపోతుంది. తంగేడు పువ్వులు కూడా మీరు నీడ నారబెట్టుకుని ఆరిన దాన్ని పౌడర్ చేసుకునండి, దాన్ని కషాయంగా తీసుకుని కొద్దిగా పాలు కలుపుకుని, మీరు షుగర్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే షుగర్ కలుపుకోకుండా తాగితే మంచిది, షుగర్ కలుపుకోవద్దు. డయాబెటీస్ లేని వాళ్ళు అయితే దాన్ని వాడుకోవచ్చండి. దాని గింజల కషాయం కానీ, గింజల పౌడర్ కూడా మీరు కొద్దిగా షుగర్ కలుపుకుని రోజు ఒక డోస్ కింద ఒక 500 mg, 1000 mg ఇలా తినొచ్చు. తింటే కూడా అనేక రకాలైన మూత్రవ్యాధులు, అంటే ఈ ప్రమేహ వ్యాధుల వల్లే షుగర్ వస్తుంది కాబట్టి, ఆ ప్రమేహ వ్యాధుల నుంచి మీరు విముక్తి కావాలనుకుంటే, మీరు హ్యాపీగా ఉండాలి, మనకి తగ్గాలి అనుకుంటే ఈ నియమాలు పాటిస్తూ మందులు వేసుకుంటే తప్పనిసరిగా షుగర్ కూడా తగ్గుతుందండి.